ఇండియన్స్కి ఏమైంది? ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టీమ్గా ముంబై ఉంది. కానీ వాళ్ళు కప్పు కొట్టి 5 సంవత్సరాలు అవుతుంది. దీనికి కారణం వాళ్ళ టీం సరిగ్గా లేకపోవడమే అని చెప్పుకోవాలి. వాళ్ళకి కొన్నాళ్ళుగా ఒక స్ట్రాంగ్ టీం సెట్ అవ్వడం లేదు. టీంకి ఒక ప్రాపర్ స్పిన్నర్ లేకపోవడం పెద్ద మైనస్. ఈసారి అయినా కరెక్ట్ టీం ఫామ్ అవుతుందో లేదో చూద్దాం. ఐపీఎల్ 2026 ఆక్షన్లో ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేసి ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవి కేవలం నా అనాలిసిస్ మాత్రమే. ఫస్ట్, ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసే ప్లేయర్ ఎవరో చూద్దాం. నెంబర్ 1 దీపక్ చహర్. ముంబై ఇండియన్స్ ఇతన్ని ఐపీఎల్ 2025లో ఆక్షన్లో 9.25 కోట్లకు బిడ్ చేసింది. కానీ ఇతను అంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేదు. సో ఎంఐ దీపక్ చహర్ని వదిలేసి మళ్ళీ తక్కువ అమౌంట్కి తీసుకునే ఛాన్సెస్ ఉంది. లేకపోతే ఆక్షన్లో ఒక మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కోసం వెళ్తారు. నెంబర్ 2 అలావ్ గజన్ఫర్. ఇతను ఆఫ్ఘనిస్తాన్ యంగ్ స్పిన్నర్. ఇంజురీతో లాస్ట్ సీజన్ దూరం అయ్యాడు. ఇతను ముంబై ఇండియన్స్ ఆక్షన్లో 4.8 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇతన్ని రిలీజ్ చేసి మంచి స్పిన్నర్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 3 మిచెల్ శాంట్నర్. లాస్ట్ సీజన్ మిచెల్ శాంట్నర్ బాల్తో అలరించిన బ్యాట్తో రాణించలేకపోయాడు. సో ముంబై ఇండియన్స్ ఇతన్ని రిలీజ్ చేసి పర్స్ వాల్యూ పెంచుకోవాలని చూస్తుంది. నెంబర్ 4 రే స్టాప్లే. గత సీజన్లో ట్రెంట్ బోల్ట్కి బ్యాకప్గా తీసుకున్నారు. ఇతన్ని కూడా ఎంఐ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే పర్స్ వాల్యూ పెంచుకోవడానికి. ఆక్షన్లో 75 lakhsకి మంచి బౌలర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5 కరణ్ శర్మ. ఈ ఇండియన్ స్పిన్నర్ని కూడా ఎంఐ రిలీజ్ చేస్తుందని టాక్. ఇతని ఆక్షన్ ప్రైస్ వచ్చేసి 50 lakhs. సో ఎంఐ ఇతన్ని రిలీజ్ చేసి మంచి యంగ్ ఇండియన్ స్పిన్నర్ కోసం టార్గెట్ చేయొచ్చు. ఇంకా కొంతమంది కూడా ఎంఐ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే పర్స్ వాల్యూ పెంచుకోవడం కోసం. అందులో అర్జున్ టెండూల్కర్ 30 lakhs, రాబిన్ మింజ్ 65 lakhs, రాజ్ అగన్బవా 30 lakhs, సత్యనారాయణ 30 lakhs. మీరు కామెంట్ చేయండి ఈసారి ముంబై ఏ ప్లేయర్ని బిడ్ చేయాలో. ఇంకా ముంబై ఐపీఎల్ ఆక్షన్లో టార్గెట్ చేసే ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 మొహమ్మద్ షమి. ముంబైకి జస్ప్రీత్ బుమ్రాతో పాటు సపోర్ట్గా ఇంకో మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. సో ఈసారి ఎంఐ షమీని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ కూడా షమీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. సో షమీకి ముంబై పక్కా బిడ్ చేస్తుంది. నెంబర్ 2 సికిందర్ రజా. జింబాబ్వే క్రికెటర్, ఆల్రౌండర్. ముంబై ఇండియన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. ముంబైకి స్పిన్ బౌలింగ్ లోటు కూడా తీరిపోతుంది. ఇతనికి T20 ఫ్రాంచైజీలో మంచి రికార్డు ఉంది. రజా T20లో 2653 పరుగులు 135 స్ట్రైక్ రేట్తో చేశాడు. బౌలింగ్లో కూడా 96 వికెట్లతో బిలో 7 ఎకానమీ రేట్తో మెయింటైన్ చేస్తున్నాడు. సో ముంబై ఇండియన్స్కి ఇతను ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది. నెంబర్ 3 గుర్నూర్ బ్రార్. యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. ఇతను రంజీలో పంజాబ్కి రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇతను టాల్ రైట్ ఆర్మ్ కిక్ బౌలర్. బ్రార్ 2024-2025లో జరిగిన రంజీలో 26 వికెట్లు తీసి పంజాబ్ తరపున హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. సో ఇతన్ని కూడా ఎంఐ ఆక్షన్లో కొనడానికి ట్రై చేస్తుంది. నెంబర్ 4 శ్రీలంకన్ బ్యాటర్ నిశంక. కన్సిస్టెంట్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇతను రీసెంట్గా జరిగిన ఏషియా కప్ 2025లో సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్గా నిలిచాడు. ఇతను స్పిన్ అండ్ పేస్ చాలా చక్కగా ఆడుతాడు. సో ఇతను ముంబై ఇండియన్స్ పిచ్ల మీద బాగా సూట్ అవుతాడు. ఇతన్ని బ్యాకప్ ఓపెనర్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు వికెట్ కీపర్, నెంబర్ 5 ముంబై ఇండియన్స్కి ఇషాన్ కిషన్ తర్వాత మంచి ఇండియన్ వికెట్ కీపర్ కోసం చూస్తుంది. సో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వస్తున్నాడని టాక్. సంజుని ఆక్షన్లో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ముంబై ఇండియన్స్ పర్స్ అంత ఎక్కువగా లేదు. సో సంజు కోసం ట్రై చేసినా అతన్ని దక్కించుకోవడం కష్టమే.
ఆర్ ఎల్స్ వాళ్ళు ఒక మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోసం చూస్తారు. అండ్ లాస్ట్ నెంబర్ 6, ఎంఐకి మంచి ఇండియన్ స్పిన్నర్ కావాలి. ఆక్షన్లో ఏ టీం ఏ ప్లేయర్ని రిలీజ్ చేస్తారో దాన్ని బట్టి ముంబై ఇండియన్స్ ఒక స్పిన్నర్ కోసం వెళ్తుంది. సో కామెంట్ చేయండి, ముంబై ఆక్షన్లో ఏ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుందో. సో చూద్దాం ఎంఐకి ఉన్న తక్కువ పర్స్తో టీంని ఎలా రీబిల్డ్ చేస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ టీం ఆప్షన్ అప్డేట్ కావాలో కామెంట్ చేయండి. క్రికెట్ గురించి ఏ అప్డేట్ అయినా మీకు ఇస్తుంటాను. సో ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ టు సిఎస్ స్పోర్ట్స్.